తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలన్న డిమాండ్తో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ మహాధర్నా దినసం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా సిపిఎస్ను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయడానికి ఒప్పుకునేది లేదని వారు తెలిపారు. పాత పెన్షన్ అమలు చేయాలని యాదాద్రి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే 2004లో సెప్టెంబర్ 1 నాడు నూతన పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిర్రో ఆ రోజు నుంచి కూడా ఉద్యోగులు ఒక అగమ్య గోచరంగా ఒక అభద్రతా భావంతో ఉన్నారు. ఏదైతే సిపిఎస్ కు సంబంధించి 2004లో ప్రభుత్వాలు ఆ రోజున ఉద్యోగులందరినీ కూడా ఒక తప్పుడు సమాచారంతో, తప్పుడు నివేదికలతోటి తప్పుదోవ పట్టించి మీకు ఓపీఎస్ కంటే సిపిఎస్ లోనే బెనిఫిట్ జరుగుతుందనే ఒక తలంపుతోటి అలా ఆ రోజుదని అమలు పరచడం జరిగింది. కానీ మేము 20 సంవత్సరాలకెళ్ళి చూస్తున్నాం, సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఇలా అభద్రతా భావంతో ఉన్నారు. వారి 10% కట్ అయిన డబ్బుల్ని ఇవాళ కంపెనీలలో పెడుతూ ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు అని, ఎల్ఐసి అని, ఎఫ్ఆర్డీఏకి సంబంధించిన కంపెనీస్ లో పెట్టుబడులు పెడుతూ కనీసం లెక్కలు లేక లాసులో ఉందా లాభంలో ఉందా ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో కూడా ఇవాళ సిపిఎస్ ఉద్యోగి చూసుకునే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఇవాళ చాలా సందర్భాల్లో తప్పకుండా ఇవాళ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఇవాళ పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలనే అనేక పోరాటాలు జరుపుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం మేనిఫెస్టోలో, ఇప్పుడున్న ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టారు, మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను తీసుకొస్తాం, ఇవాళ ఉద్యోగుల ఇవాళ కలలను నెరవేరుస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. మేమందరం కూడా 90% మంది ఉద్యోగులను మేము నమ్మాం. మా సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ కావాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సిపిఎస్ ఉద్యోగుల్ని ఇలా ఓపీఎస్లుగా మార్చాల్సిన అవసరం ఉంది.